మన కంటోన్మెంట్ బోర్డు అయినందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఇవ్వాలనో అది కూడా ఇవ్వకుండా ఇక్కడ చాలా నష్టపోయి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉందో సమస్యలు పరిష్కరించాలంటే ఒక పక్కకు ఇక్కడ నిధులు లేక వాళ్ళు ఇవ్వక డెవలప్మెంట్ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు గత 4 సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి పరిపాలన సాగిస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక విధానం. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ రావాల్సింది 10 సంవత్సరాలైనా ఎలక్షన్ పెట్టిన ఏరియాలోనే కంటోన్మెంట్ బోర్డు పనిచేయడం చాలా మంది బస్తీ వాళ్ళకి నష్టం. నుంచి స్టేట్ నుంచి ఏ పని చేయాలన్నా కూడా ప్రతి దానికి ఎన్ఓసి కావాలి, ప్రతి దానికి వీళ్ళకి ముందు చెప్పాలి. దానికి ఆ ప్రాసెస్ ఫస్ట్ బడ్జెట్ పాస్ అయ్యి ఇక పని అమలయ్యేదాకానే కష్టమైన పరిస్థితి. తర్వాత వీళ్ళు అన్ని కండిషన్స్ అప్లై పెట్టినాక ఏ విధమైన కూడా అన్ని విధంగా ఇక్కడ నష్టమవుతుందంటే ఈ కంటోన్మెంట్ బోర్డు ఉండడంతో, ఇక్కడ బీజేపీ సిస్టమ్ ఉండడంతో ఈ సిస్టమ్ పోతేనే బాగుంటుంది. కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలని అందరూ బస్తీవాసులు కావచ్చు ఎవరెవరికైతే ఇష్యూస్ చెప్తారు. కావున ఇవన్నీ సమస్యలు పరిష్కరించి నేను కూడా స్పెషల్ బడ్జెట్ తీసుకొచ్చి చేస్తా. ఇప్పటిదాకా కొంతమంది పనులు చేసుకుంటూ ఇది ఈ నిధులు ఆ నిధులు అని చెప్పడం కాదు. ఆ తెలివితేటలు ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ వచ్చి బస్తీలలో చెప్పడం, ఆ తెలివితేటలని పోయి సెంట్రల్ ఎవరైతే సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలనో ఆ డబ్బులు తీసుకురావాలి. ఇంకా ఇన్ని రోజుల నుంచి మనం ₹1 తీసుకురావాలి అని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని డబ్బులు తీసుకురావాలి. నేను ఈ మధ్యలో నేను ఎక్కువ మటుకు కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేసి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు తీసుకొస్తున్నా. ఇప్పుడు మీకు అన్న విధంగా రోడ్ లేపిస్తా, బోరింగ్ లేపిస్తా, ఇంకా ఏ నిధులు కావాలన్నా కూడా నేను అవసరమైతే అన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా చేపిస్తా. ఇక్కడ వారు మాటలు కాదు చేతల రూపంగా డబ్బులు తీసుకురావాలి, సర్వీస్ ఛార్జ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని కూడా వారిని కూడా చెప్పేది విని. ఇప్పుడు ఎవరెవరైతే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఒక కమిటీ వేసి వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారికి ఇక్కడ ఖాళీలు ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు వస్తుంది. ఇప్పుడు మా చుట్టుముట్టు కూడా ఖాళీ ఉన్నాయి ఏమైనా ఉంటే అక్కడ మీకు ఇచ్చి మీకు ఇల్లు అలకేట్ చేస్తారు. లేని పక్షంలో మీ సొంత స్థలం ఉంటే అక్కడ మీకు కట్టుకోవడానికి 5 లక్షలు కేటాయిస్తారు. ఇది కూడా లేదంటే మన దగ్గర ఏమైనా జాగా ఉంటే చూసి ఇక్కడ కట్టి మీకు ఇస్తారు. ఇక్కడ లేని పరిస్థితుల్లో కొంచెం సిటీకి బయట ఎక్కడైతే జాగా ఉందో అక్కడ ఇల్లు కట్టి మీకు ఇస్తారు. అప్పటిదాకా ఏంటంటే ఎంతమందికి ఇల్లు కావాలి, ఎంతమందికి అవసరం ఉందని చూస్తారు. కానీ ఇది ప్రతిదీ కూడా ఇప్పటికీ ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా చాలా మంది దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దాంట్లో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ రాగానే ఎవరైతే అప్లికేషన్ ప్రజాపాలన పెట్టుకున్నారో వారికి ఏమో ఫస్ట్ వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో వాళ్ళకు మార్చి 31వ తారీఖు దాకా టైం ఉంది. వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అర్హులు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ చేసినంత మాత్రం ఎవరికి వచ్చిందని అనుకోవద్దు, ఎవరికి రాలేదనుకోవద్దు. మీరు అప్లికేషన్ పెట్టిర్రు, వాళ్ళ డ్యూటీ వచ్చి మిమ్మల్ని కలిసిర్రు. మీరు నిజమైన అర్హులా కాదా చూసుకొని దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఒక బోర్ ఉంది ఉంటే ఈ 10-12 వరకు నడుస్తుంది. అక్కడ ఒక 15 వరకు అక్కడ ఒక బోర్ ఉంది, అక్కడ బాగా చేస్తుంది. అంటే మధ్యలో ఏమైందంటే పాత బోర్ ఉంది కాబట్టి మొత్తం పైప్ లైన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అయితే డ్రైనేజ్ ఉంది కదన్న, మొత్తం పైప్ లైన్ మొత్తం వాటర్ లీకేజ్ మురికి వాళ్ళు చేస్తారు. అన్నీ స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరెవరైతే కరెక్ట్ ఉంది ఎవరికైతే రావాలనో వాళ్ళకందరికి ఇస్తారు. ఇక్కడ కాదు మన దగ్గర అయితే లేదు, బయట ఎక్కడైనా చేసి ఇవ్వాల్సింది. ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని అక్కడ ఇస్తారు. పోతున్నాం ఆఫీస్ పోతావు కదా మాట్లాడుకో అన్న. ఇప్పుడు పోతుండు ఆఫీస్కి చెప్పినా చేంజ్ చేసి అక్కడ ఇక్కడ మాకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ రోడ్ల మధ్యన ఎందుకు మరి రోడ్డు కట్టో ఇటో మాకు 3 రోజులు కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ఏది వస్తుంది, చిన్న లాగా కూడా వస్తుంది. మాకు కష్టమైపోతుంది. మళ్ళీ సహకారం చేపించింది మంచిగా బాగుంది. ఒకటి ఈ చెక్క మొత్తము మున్సిపాలిటీ చెప్తే కూడా తీసుకపోవాలి. కొంచెం నీళ్ళు చూడండి అన్న, అక్కడ నీళ్ళు చూడండి. 24 గంటలు చెత్త నీళ్ళు 24 గంటలు అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్డుకు
ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చేదని ఇప్పుడు మీరు రాకపోతే టీవీ ఉండదు మీరు రాకపోతే ఉండదు ఉంటుందా ఎట్లుంటుంది లోపలికి మొత్తం